ఓం నమో వెంకటేశాయ. నూతన సంవత్సరం శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభ సందర్భంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా కామితార్థప్రదుడు అయినటువంటి శ్రీనివాస ప్రభువు ఆయురారోగ్య ఐశ్వర్యాలని భోగభాగ్యాలని ఇచ్చి కాపాడాలని ఆకాంక్షిస్తూ ఈ పంచాంగ శ్రవణానికి ఉపక్రమిస్తాను. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. జగత్తుకి మంగళప్రదాన్ని ఇచ్చేటువంటిది, సర్వశత్రువుల్ని నశింపచేసేటువంటిది, సత్సంతానాన్ని గోదాన ఫలితాన్ని ఇచ్చేటువంటిది, కర్మలు ఏ కర్మలు ఎప్పుడు చేస్తే సత్ఫలితాలు వస్తాయో అటువంటి సత్ఫలితాలను ఇచ్చేటువంటిది ఈ పంచాంగ శ్రవణం. కాలచక్రం తిరుగుతూ పేరు మార్చుకుని మళ్ళీ తనదైనటువంటి గమనంలోకి విలీనం అవుతూ ఉంటుంది. అలా ఈసారి వచ్చిన తెలుగు సంవత్సరం శ్రీ హేమలంబి నామ సంవత్సరం. ఈ హేమలంబి నామ సంవత్సరానికి అగ్ని అధిపతి. ఈ సంవత్సరంలో తెలదానము మహాపుణ్య ఫలప్రదంగా ఉంటుంది. అగ్నిని గనక ఆరాధిస్తే ముఖవర్చస్సు, యశస్సు, ప్రజ్ఞ, మేధ, సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. అబ్దాధిపతి రాహువు. రాహుని ఆరాధించినట్లయితే సర్పదోషములు తొలగుతాయి, కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఈ సంవత్సరం యొక్క వర్షలగ్నాన్ని మనం పరిశీలించినట్లయితే మేషం వర్షలగ్నమైంది, అలాగే జగల్లగ్నం కుంభలగ్నం అయింది. వర్షలగ్న జగల్లగ్నాధిపతులు కుజశనులు అయ్యారు. వర్షలగ్నాధిపతి కుజుడు స్వక్షేత్రమందుండి తృతీయ షష్టాధిపతి బుధునితో కూడి నైసర్గిక శుభగ్రహమగు బుధుని వీక్షణ ఉండటి చేత రాష్ట్ర ప్రభుత్వం బలముగా ఉండి చక్కని పాలన సాగిస్తుంది. ధనాధిపతి శుక్రుడయ్యాడు. ఈ శుక్రునికి 1000 మంది ఉచ్చస్థితి వచ్చింది. ధనస్థానమునకు గురుని యొక్క సంపూర్ణ వీక్షణ ఉండటం చేత ప్రభుత్వానికి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారముల యందు సామాన్య ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అన్ని వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రుక్షేత్ర స్థితి రావడం, తృతీయమునకు శని వీక్షణ చేత కమ్యూనికేషన్స్, టీవీ, పర్యాటక శాఖ, రైలు, ఆర్టీసీ, విమానయాన శాఖల యందు కొన్ని సామాన్య ఫలితములు మాత్రము సంభవించగలవు. చతుర్థాధిపతికి వ్యయస్థితి వలన పంచాయతీరాజు, మున్సిపాలిటీ, గృహ నిర్మాణ శాఖలు, గనులు, వ్యవసాయము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఫారమ్స్, విద్యా సంస్థలకు ప్రభుత్వము ధనము అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. పంచమాధిపతికి వ్యయస్థితి వచ్చింది. పంచమ స్థానంలో రాహు స్థితి చేత చలనచిత్ర నాటక రంగములు, వినోదములు, క్రీడారంగముల యందు మ్లేచ్ఛల యొక్క ప్రమేయం ఉంటుంది. ఈ రంగముల యందు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. జోదములు, వ్యసనములు బాగా ప్రబలుతాయి. పోలీసు, రక్షణ శాఖల వారు యొక్క పనితీరు తృప్తికరంగా ఉంటుంది. రౌడీయిజం అరికట్టబడుతుంది. నావికా, సైనిక శాఖల యందు కొత్త ఆయుధములు కనుగొనబడతాయి. పొరుగు రాష్ట్రములతోటి మైత్రి బాగుంటుంది. అగ్ని సంబంధమైనటువంటి మరణాలు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయని చెప్పి తెలుస్తోంది. దేవాలయములు, ఆశ్రమములు ఆదాయం బాగుంటుంది. వ్యవసాయము, గృహ నిర్మాణము, పాడి పరిశ్రమలకు, విద్యా వైజ్ఞానిక శాఖలకు ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరానికి రాజు బుధుడయ్యాడు. రాజు బుధుడవటం చేత లిపిలేఖకుల యొక్క సామర్థ్యం బాగా వృద్ధి అవుతుంది. శిల్పకారులు కూడా వృద్ధి అవుతారు. మంత్రి శుక్రుడయ్యాడు. సస్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి గురుడయ్యాడు. పూర్వ సస్యాధిపతి శని అవటం చేత నల్లటి భూములు, నల్లటి ధాన్యం బాగా పండుతుంది. రసాధిపతి కుజుడయ్యాడు. నీరసాధిపతి రవయ్యాడు. పగటి యందు ఆర్ద్రాప్రవేశం అవటం చేత ఈ పంటలకి ప్రారంభంలో కొంతమటికి చేడుబేడలు తప్పవు. అయితే రాత్రివేళ రవి మేషరాశిలో ప్రవేశం అవటం చేత సస్యాభివృద్ధి కలుగుతుంది. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి.
పశుపాలకుడు బలరాముడు ఒకటం చేత సస్యానుకూలమైనటువంటి వర్షాలు ఈ సంవత్సరం కురుస్తాయి. రోహిణీ స్థితి తటమందు, తటము అంటే ఒడ్డున ఉండటం చేత సువృష్టి కలుగుతుంది. తృణవృద్ధి, ధనవృద్ధి, పాడి పంటలు వృద్ధిగా ఉండటం చేత ధరలు సరసముగా సమముగా ఉంటాయి. ఈ సంవత్సరం 16 వీసముల పంటలో 10 వీసాల పంట ఫలిస్తుంది. పూర్వాపర సస్యములు, నల్లని ధాన్యములు, నల్లని భూములు బాగుగా ఫలిస్తాయి. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ ప్రాంతంలో అంటే జూన్ 8-9 తారీఖుల్లో తొలకరి వర్షాలు కురుస్తాయి. అలాగే మనకి ఈ సంవత్సరం సంభవించేటువంటి ముఖ్య అంశాల్లో ఆగస్టు 7వ తేదీ రాత్రి అంటే శ్రావణ మాసంలో పూర్ణిమ రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతోంది. అలాగే మాఘ పూర్ణిమకు, మాఘమాసంలో పూర్ణిమ రోజు అంటే 2018వ సంవత్సరం జనవరి 31వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఈ సంవత్సరం అశ్విన్యాది 27 నక్షత్రాల వాళ్ళకి కందాయ ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే అశ్విని నక్షత్రానికి 400 వచ్చింది. భరణి నక్షత్రం వాళ్ళకి 0 లేవు, 7, 1, 3, 7, 1, 3 ఈ 3 కూడా బేస్ సంఖ్యలు అవటం చేత విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇప్పుడు చదవబోయేటువంటి అంకెలలో బేసి సంఖ్యలు విశేషమైన ఫలితాన్ని ఇస్తే సమ సంఖ్యలేమో సమ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి భరణి నక్షత్రం వాళ్ళకి 7, 1, 3 అయ్యింది. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళకి 2, 2, 1, రోహిణి నక్షత్రం వాళ్ళకి 5, 0, 4, మృగశిర నక్షత్రం వాళ్ళకి 0, 1, 2, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 3, 2, 0, పునర్వసు నక్షత్రం వాళ్ళకి 6, 0, 3, పుష్యమి నక్షత్రం వాళ్ళకి 1, 1, 1, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 4, 2, 4, మఘా నక్షత్రం వాళ్ళకి 7, 0, 2, పుబ్బా నక్షత్రం వాళ్ళకి 2, 1, 0, ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి 5, 2, 3, హస్తా నక్షత్రం వాళ్ళకి 0, 0, 1, చిత్రా నక్షత్రం వాళ్ళకి 3, 1, 4, స్వాతి నక్షత్రం వాళ్ళకి 6, 2, 2, విశాఖ నక్షత్రం వాళ్ళకి 1, 0, 0, అనురాధ నక్షత్రం వాళ్ళకి 4, 1, 3, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 7, 2, 1, మూలా నక్షత్రం వాళ్ళకి 2, 0, 4, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 5, 1, 2, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 0, 2, 0, శ్రవణ నక్షత్రం వాళ్ళకి 3, 0, 3, ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి 6, 1, 1, సద్భిష నక్షత్రం వాళ్ళకి 1, 2, 4, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి 4, 0, 2, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి 7, 1, 0, రేవతి నక్షత్రం వాళ్ళకి 2, 2, 3 ఈ విధంగా కందాయ ఫలితాలుంటే సంవత్సర ఫలితం యొక్క సారాంశం తీసుకుంటే అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రం వాళ్ళకి కొద్దిగా మనస్తాపం కలుగుతుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వాళ్ళకి రాజపూజ్యం అంటే 10 మంది చేత గౌరవింపబడతారు. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి ఇతరుల వల్ల కొన్ని సమస్యలు వాళ్ళకి ఉత్పన్నమవుతాయి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి ఉంటుంది. వస్త్రాభరణాలు ధరిస్తూ ఉంటారు. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి అవుతుంది. పునర్వసు, చిత్ర, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రం వాళ్ళకి అర్ధలాభం అంటే ధనలాభం కలుగుతుంది. ఈ విధంగా సంవత్సరం యొక్క ఫలితాలు ఉన్నాయి. మనకి మేషాది ద్వాదశ రాశుల యొక్క మనం ఫలితాలను చూసినట్లయితే మేషరాశి వారు యొక్క ఆదాయం 5 అయింది, వ్యయం 5 అయింది, 3 అయింది, అవమానం 1 అయింది. మేషరాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. గృహమున కళ్యాణాది శుభయోగములు కలిసి వస్తాయి. అవివాహితులకు వివాహం అవుతుంది. గతంలో ఉన్నటువంటి కోర్టు సమస్యలు, పేచీలు పరిష్కారం అవుతాయి. వైవాహిక సమస్యలు తొలగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధనం వచ్చిపడుతుంది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం మూలంగా ఆరోగ్యదాయకంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. సర్వకార్యముల యందు కూడా విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకైతే 2 పంటలు చేతికి అందుతాయి. అలాగే పాడి పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. న్యాయవాదులకు, వైద్య వృత్తి, చేతి వృత్తుల వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. రాహుకేతువులకు పూజలు చేయటం, ఈశ్వరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన చేయటం చేత ఉత్తమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సుమారుగా అక్టోబర్ నుంచి
ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా సకల శుభప్రదంగా ఉంటుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9 అయింది. ఇంకా వృషభ రాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 11 అయింది. రాజపూజ్యం 6 అయితే అవమానం 1. గోచార ఫలితాలను మనం పరిశీలించినట్లయితే వీరికి గురుడి యొక్క కన్యారాశి సంచారం చేత సకల సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. సెప్టెంబరు 12వ తేదీ నుంచి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శని సప్తమ రాశి సంచారం ఉండటం చేత కొద్దిగా భార్యామూలక అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 26వ తేదీ నుండి రాహువు తృతీయ స్థానంలో సంచారం చేయటం, కేతువు భాగ్యస్థానం ముందు సంచారం చేయటం మూలంగా ధైర్యంగా వారు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కర్తవ్య నిర్వహణ సక్రమంగా చేయగలుగుతారు. మరి పౌల్ట్రీ ఫారములు, వైద్య సంబంధ, ఫైనాన్సు, కలప, మిషనరీ, యాంత్రిక వృత్తుల వారికి చాలా జాగరూకతతోటి ఉండవలసినటువంటి సమయం ఇది. విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం. ఉన్నత విద్యల కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా వ్యాసంగాల్లో రాణిస్తారు. ఉపాధ్యాయులకు మాత్రము స్థానచలనం సూచనలు ఉన్నాయి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 6 అయ్యింది. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం మూలంగా ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రకాలుగా ముందు పురోగమించగలుగుతారు. ఇక మిథున రాశి ఆదాయం 2 అయింది, వ్యయం 11 అయింది. రాజపూజ్యం 2, అవమానం 4. వీరు ఎంతటి కార్యములనైనా కానీ సులభంగా సాధించగలుగుతారు. పుత్ర మూలకంగా సుఖం కలుగుతుంది. సంతానం బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు అనేటువంటి విషయం వల్ల ఆనందం కలుగుతుంది. విద్యా వ్యాస ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. వాగ్దాటి పెరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఉపాధ్యాయులకు మాత్రం పై అధికారుల యొక్క మన్ననలు కలుగుతాయి. పాడి పరిశ్రమ, ఫైనాన్స్ వ్యాపారము, చేతి వృత్తుల వారికి, న్యాయవాదులకు, కళాకారులకు, అన్ని రంగముల వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 5 అయింది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము, విష్ణు ఆరాధనలు చేయటం మూలంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 8 అయింది. రాజపూజ్యం 5 అయితే అవమానం 4 అయింది. ఈ కర్కాటక రాశి వారు గత కొద్ది సంవత్సరాలుగా చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు తొలగిపోతాయి. ధనాదాయం బాగుంటుంది. షష్ఠరాశి గతౌ శని ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం. జనవరి 25వ తేదీ నాటికే శని షష్ఠరాశిలోకి ప్రవేశించారు. కాబట్టి షష్ఠరాశిలో 6వ రాశిలో ఉన్నటువంటి శని కర్కాటక రాశి వారికి ధనధాన్యాలు అభివృద్ధి చేసుకోవటమే కాకుండా బంధువులందరూ కూడా వచ్చి ఇంటికి వస్తారు. వాళ్ళందరినీ కూడా ఆదరించడం జరుగుతుంది. మంచి శుభయోగంగా వీరికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా పంటలు సామాన్యంగా ఉంటాయి. నష్టమైతే ఉండదు. అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గృహ నిర్మాణం కోసం వీరు చేసేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇస్తారు. గృహ నిర్మాణం కోసం ధనం వెచ్చించవలసి వస్తుంది. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అవటం చేత వీరి యొక్క అదృష్ట సంఖ్య 2 అయింది. ఈ సంవత్సరం ఈశ్వరాభిషేకాలు, విష్ణుమూర్తి ఆరాధనలు చేస్తే మరింత సౌఖ్యంగా ఉంటుంది. సింహరాశి వారికి ఆదాయం 14 అయింది, వ్యయం 2 అయింది. రాజపూజ్యం 1 అయితే అవమానం 7. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలని పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి. అధికార వృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 19 నుండి సామాన్యంగా ఉంటుంది. సోమరితనం, చెడు అలవాట్ల మూలంగా, మత్తు పదార్థాలను భక్షించడం మూలంగా వచ్చేటువంటి అనారోగ్యాల మటుకి కొంత సంక్రమించే అవకాశం ఉంది. వీరికి ఈ సంవత్సరం సోదరుల యొక్క బలం చాలా బాగుంటుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలను ఉపయోగించుకుంటారు.
కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. సంవత్సరాంతంలో దూర ప్రాంతాలలో ప్రయాణిస్తారు, దూర ప్రయాణాలకి ముందుంటారు. సింహరాశికి అధిపతి రవి కాబట్టి వీరి యొక్క అదృష్ట సంఖ్య 1 అవుతుంది. స్త్రీలైతే ముఖ్యంగా శుక్రవార నియమములు చేస్తే కనుక బాగుంటుంది. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయటం మూలంగా కూడా వృత్తిపరంగా మరింత ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. కన్యారాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 11 అయింది. రాజపూజ్యం 4 అయితే అవమానం 7 అయింది. ఈ సంవత్సర పూర్వార్ధంలో జన్మగురుని సంచార కాలంలో కొంత మటుకు శిరోవేదన, నర్మల నిస్సత్వ ఉన్నప్పటికీ కూడా ఇవి తాత్కాలికమైనటువంటివే. మానసిక రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కొంత ధనం ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వీరికి అధిక ధనలాభం కలుగుతుంది. వ్యవసాయదారులకైతే కనుక 2 పంటలు కలిసి వస్తాయి. కళాకారులకి, వైద్య వృత్తుల వారికి, ఫైనాన్స్ వ్యాపారస్తులకి కూడా ఈ సంవత్సరం కన్యారాశిలో వాళ్ళకి బాగా ధనాదాయం కలుగుతుంది. ఈ కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5 అయింది. అర్ధాష్టమ శని ఏదైతే ఉందో దాని యొక్క దోష నివారణకి మందపల్లిలో తైలాభిషేకం కనుక చేయించినట్లయితే అర్ధాష్టమ శని యొక్క దుష్ప్రభావం తగ్గి సాఫీగా ఉంటుంది. ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు అన్ని రంగాలలోనూ పురోగమిస్తారు. ఇక తులారాశి వాళ్ళకి ఆదాయం 14 అయితే వ్యయం 11 అయింది. రాజపూజ్యం 7 అయితే అవమానం 7 అయింది. ఈ రాశి వారికి జన్మరాశికి వ్యయరాశి యందు గురుడు ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో శుభమూలకంగా ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గృహమందు కళ్యాణాది శుభాలు జరుగుతాయి. ఈ వ్యయరాశి యందున్నటువంటి గురుడు కళ్యాణాది శుభాలను అనుగ్రహించి శుభమూలకమైనటువంటి ధన వ్యయాన్ని కల్పిస్తాడు. అలాగే శని తృతీయ రాశిలో సంచార కాలంలో సంపద కలిగి ఉంటారు, ధైర్యాన్ని కలుగజేస్తాడు. ఉత్సాహంతో ప్రతి పనిలోనూ ముందుకి దూసుకు వెళ్తారు, కార్యసిద్ధి కలుగుతుంది. శ్రావణ మాసం నాటికి గృహమున శుభకార్యాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్యల కోసం ఈ విద్యార్థులు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించడం వలన మానసిక సంతృప్తి ఈ తులారాశి వాళ్ళకి కలుగుతుంది. వ్యవసాయదారులకు కూడా 2 పంటలు కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యమో 6 అయింది. రాహుకేతువులు కేంద్రస్థాన దోష నివారణార్థం దుర్గా సప్తశతి చండీ పారాయణ చేయటం మూలంగా అన్ని రంగాల్లోనూ ముందుకి దూసుకు వెళ్తారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలు పరిశీలించినట్లయితే ఆదాయం వ్యయం 2 కూడా సమానంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం కంటే ఆరోగ్యం మెరుగవుతుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వారికి కార్యజయం కలుగుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నటువంటి న్యాయపరమైన అంశాలలో మెరుగుపడతారు. ఉద్యోగస్తులకు ఉన్నతి కలుగుతుంది. అన్ని రకముల వ్యాపారంలో వారికి గతం కంటే కూడా లాభాలు అధికమవుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అయింది. శనేశ్వరునికి తైలాభిషేకం చేయటం మూలంగా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, దోషాలు నివారణ అవుతాయి. అలాగే మాస శివరాత్రి రోజున ఈశ్వరునికి అభిషేకం చేసినట్లయితే కూడా ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఉన్నత విద్యారంగం, సాంకేతిక పరిజ్ఞాన సముపార్జన, పరిశోధనా రంగంలో ముందడుగు వేస్తారు. జన్మరాశిలో శనేశ్వరుడు సంచారం ఉన్నప్పటికీ గురుబలం మెండుగా ఉండటం చేత అన్ని విషయాల్లోనూ ముందడుగు వేస్తారు. కష్టపడి చదువుకునే విద్యార్థుల మీద ఏలినాడు శని ప్రభావం ఉండదంటారు కాబట్టి ఏలినాడు శని ప్రభావం విద్యార్థుల మీద ఉండదు. కష్టపడితే కనుక విద్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే గురుబలం మెండుగా ఉంది. ఒక పక్కన జన్మరాశిలో శని సంచారం చేస్తూ ఉంటే మరొక వెంపు పుష్కలంగా గురుడి యొక్క బలం ఉంది కాబట్టి అన్ని విషయాల్లోనూ ఈ ధనురాశి వాళ్ళు ముందడుగు వేస్తారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. శరీరారోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సంవత్సర ప్రారంభంలో కళ్యాణాది శుభయోగాలు కలిసి వస్తాయి. ఇక మకర రాశి వాళ్ళకి ఆదాయం 11 అయితే వ్యయం 5 అయింది, రాజపూజ్యం 2 అయితే అవమానం 6 అయింది. ఈ రాశి వారికి గురుడు భాగ్యరాశిలో సంచార కాలంలో ధనలాభం, దైవభక్తి అనుకున్నది సాధించగలుగుతారు. ఆ తదుపరి ఉన్నతి లభిస్తుంది. గురుబలం చేత పరీక్షలలో ఉన్నత శ్రేణుల్ని సాధించగలుగుతారు. ఉపాధ్యాయులకు, వైద్యులకు, న్యాయవాదులకు సన్మానములు జరుగుతాయి. సినీ కళారంగంలో ఉన్నవాళ్ళు వారు తమ తమ రంగాలలో ప్రతిభా పాఠవాలను చూపించి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. వీరికి అదృష్ట సంఖ్య 8. సుందరకాండ పారాయణం చేయటం మూలంగా, ఈశ్వరాభిషేకం చేయటం మూలంగా మకర రాశి వారికి మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి ఆదాయం 11 అయితే వ్యయం 5 అయింది, రాజపూజ్యం 5 అయితే అవమానం 6 అయింది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు, శని, రాహుకేతువుల బలం తగినంతగా కలిగి ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. 2 పంటలు ఫలితాన్ని ఇస్తాయి. అధిక దిగుబడులు కలిగి ఉంటారు. వ్యాపారులకు, ఫైనాన్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ వృత్తి పనివారులకు సెప్టెంబర్ 12 నుండి అనుకూల సమయం. అదృష్ట సంఖ్య 8 అయింది. శివాలయంలో ప్రదక్షిణలు చేయడం మూలంగా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక మేషాది ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి వారికి గోచార ఫలితాలు పరిశీలిస్తే ఆదాయం 8 అయితే వ్యయం 11 అయింది, రాజపూజ్యం 1 అయితే అవమానం 2 అయింది. ఈ రాశి వారికి సంవత్సరాది నుండి సెప్టెంబర్ 1వ వారం వరకు కూడా గురుబలం చేత ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆ తదుపరి స్థానచలనము, కొంత ద్రవ్య నష్టము కలుగుతాయి. రాహువు షష్ఠరాశిలో సంచార కాలంలో కార్యహాని కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి విజయం సాధించగలుగుతారు. వైద్యులు, న్యాయవాదులు తమ తమ వృత్తుల్లో తగుమాత్రంగా రాణిస్తారు. కళాకారులకు సామాన్యమైనటువంటి కాలమే ఇది. ఉదర సంబంధ అనారోగ్యం స్వల్పంగా ఈ మీనరాశి వాళ్ళు కలిగి ఉంటారు. దోష నివారణ కోసం గురువార నియమాలను పాటించడం, సాంకేతిక వృత్తిల్లో ఉండేవారు, పరిశోధనా రంగంలో వాళ్ళు కూడా నూతనమైనటువంటి ఆవిష్కరణలు సాధించి ముందుకు సాగుతారు. ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఉన్నాయి. శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.